చూడండి ఇండ్ల పరిస్థితి ఇది. సో చిన్నగా నేను మీ పల్లె ప్రవీణ్ని. ఈరోజు మనం చెదర్గట్ ప్రాంతంలోని మూసానగర్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ టోటల్గా స్లమ్ ఏరియా. మనకు తెలుసు కదా, మన ముందర ఉన్నారు ఇందిరక్క. మరి బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి, స్పందన వెల్ఫేర్ నుంచి అనేక బస్తీ సమస్యల మీద తెల్లవారితే చిన్నతనం నుంచి కూడా బస్తీ సమస్యల మీద కొట్లాడుతూ అనేక మంది బస్తీ వాసులకు అండదండగా నిలుస్తూ అనేక మంది నిరుపేదల జీవితాల్లో చీకటి పడిన వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మన ఇంద్రక్క గారు ఉన్నారు. వారితో పాటు ఇక్కడే నివాసం ఉంటూ స్థిర నివాసం, పెళ్లి కాకముందు వచ్చి నివాసం ఉండి ఇప్పటి వరకు ఈ యొక్క బస్తీలో నివాసం ఉంటున్నటువంటి అమ్మవాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళని అడిగి వాళ్ళ గురించి వాళ్ళు ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు ఈ స్లమ్ ఏరియాలో. ఇప్పటికీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు ఏం చేయలేదు, ఇంతవరకు మా రెక్కల కష్టం నమ్ముకొని ఉన్నామంటున్నారు. మరి వారితో ఫేస్ టు ఫేస్గా ఒక చిన్న మాట తీసుకుందాము. అక్క నమస్తే. చెప్పండి అక్క, వీళ్ళ గురించి ఎప్పటి నుంచి ఉంటున్నారు, వీళ్ళ సమస్యలు ఏంది అసలు? ఇప్పుడు ఈ అక్క వాళ్ళ అమ్మ 80 ఏళ్ళు చనిపోయి కూడా 10 ఏళ్ళు అవుతుంది. 90 సంవత్సరాలు 90 ఏళ్ళ సంది కూడా వీళ్ళు ఇక్కడనే ఉంటుర్రు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకు ఇటువంటిది గవర్నమెంట్ నుంచి దొరకలు. ఇప్పుడు ఈమె ఇక్కడనే ఉంటుంది, ఇక్కడనే పెళ్లి చేసుకుంది, ఇక్కడనే ఉంది. 60 సంవత్సరాలు ఇప్పుడు ఈమెకు వచ్చి. ఈ 60 ఏళ్ళల్లో కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క స్కీముకి అర్హులు కారు. ఏ ప్రభుత్వం కూడా వచ్చి ఈ చాదరగట్ట ఏరియాలో ఏ ఒక్క స్కీమ్ కూడా ఇవ్వలేదు. మరి అదే ఈమెతో అడుగుదాము. మరి ఏం పని చేస్తున్నారమ్మా? నేను ఇప్పుడు నా మొగడు చచ్చిపోయి 4 సంవత్సరాలు నడుస్తున్నాను. ఓకే. నలుగురు బిడ్డలు నాతో పాటు. నలుగురు బిడ్డలు ఏం చేస్తుంటారు? పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఓకే. ఎవరి ఎట్లా చేసినావు పెళ్ళిళ్ళు? ఏమైనా స్కీమ్లు వచ్చినాయా లేకుంటే నా చేతులకు ఉంటాయి? నేను ఆ పిల్లలు పని చేయాలి. కళ్యాణ లక్ష్మి రాలేదా పిల్లల? ఒక్కదానికి వచ్చింది కానీ ఎవరికి రాలేదు. ఓకే. అయినప్పుడు ఇప్పుడు ఏమైనా ఈ ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వంలో ఏం లేదు. నమ్మకం వచ్చిన కూడా లేదు నాకు. ఏం పని చేస్తుంటారు మీరు? నేను ఇప్పుడు నాకు పైసలు లేక 2 నెలల పని చేస్తున్నా, బాసన్ల పని అంతే. ఇక మరి ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నది. ఇప్పుడు ఆయన చచ్చిపోయింది, ఆయన పేరు కూడా కొట్టేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇండ్లు మీవేనా? మావి మూసానగర్ కింద బ్రిడ్జ్ కింద ఇల్లు మాది. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు. నేను పని చేసుకుంటే నా దగ్గర పైసలు ఉండాలి. మొన్న ఇంట్లో ఫోటోలు తీసుకుపోయారు, అన్ని ఇంట్లో ఫోటోలు తీసుకుపోయారు, ఇల్లు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే అడగలేదా మీరు ఎందుకు ఇవ్వలేదు ఎట్లా అని? ఇక నంబర్లు వస్తాయి, నంబర్ లేనలోకి వచ్చినాయి కానీ నాకు ఇవ్వనే లేదు. ఎమ్మెల్యే వచ్చిందా లేకుంటే ఎవరైనా బస్తీ వాసులు? ఆఫీసర్లు వచ్చి తీసుకొని పోయి ఆడవాళ్ళు ఫోటోలు ఇంట్లో లేవడించుకొని పోయి. మరి ఇక్కడ నాకు ఏమో లేవు. పేరు వస్తుంది ఫోన్లు అన్నారు, ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డులు అన్నీ. మరి మీతో పాటు పెట్టిన వాళ్ళకి వచ్చినాయి కదా? ఒక్కరిద్దరికి వచ్చినాయి. మళ్ళీ మీకు రాకపోవడం ఏంది, వాళ్ళకి వచ్చేది అసలు ఏం జరుగుతుంది అంటారు? వస్తాయి తర్వాత లిస్టు, సెకండ్ లిస్ట్ అంటారు. ఇప్పుడు 60 ఏళ్ళు మా ఇంట్లో నీళ్ళు వస్తాయి. మోరీ సరిగ్గా లేదు. మోరీలకు నీళ్ళు నిండితే ఇంట్లోకే వస్తాయి. వాన గురించి మన బాత్రూమ్ అంతా పడిపోయింది. స్నానం చేసుకొని లేకుంటే పనికడ పైసలు అడుపుకొని రేపులు వేసుకున్నాను. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు అసలు? నాకు ఇల్లన్నా కావాలి అన్న గవర్నమెంట్ నుంచి. ఇంకా పింఛన్ లేదు, లోన్ లేదు. ఇంకా పింఛన్ చేయలేదు నీకు? పింఛన్ 4 ఏళ్ళ కొద్ది అయిపోయి 3 ఎన్ని ఏళ్ళు అవుతుంది నీకు పింఛన్? అంటే ఇప్పుడు నీకు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? నాకు 60 మళ్ళీ నీకు కూడా సొంతంగా రావాల్సిందే కదా పింఛన్? లేదు. రాపించుకోలేదా? చేసుకొని తినండి బేళ్ళ దాకా ఏడవైనా రాయలేదు. ఆయన కూడా గుళ్ళు కూడా డెవలప్ చేసిందంట, అన్నీ చేసినట్టు. కానీ ఆయన మా తమ్ముడు. ఇంకా మా అమ్మ కూడా రోజు చేత కష్టం చేసుకోవాలి, మమ్మల్ని చూసుకోవాలి. ఇదే బతుకున్నాం. మీ పేరమ్మా? చాలా కష్టం ఉంది నాకైతే, చాలా బాగుంది. నీ పేరమ్మా? బిడ్డలు వచ్చిపోతారు, ఏమన్నా ఇస్తూ ఉంటాయి లేదు. మీ పేరమ్మా? చెప్పండి అమ్మా, మీరు కొంచెం యాక్టివ్గా ఉంటారంట, మీకు సమస్యలు ఏందో చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఏ ప్రభుత్వం ఏం చేయాలి అంటారు ఎంతవరకు? అది మీరు అడగలేదా ఆఫీస్కి? ఎవరు వచ్చినా ఏం పని చేయాలి అంటున్నారు, మీరేం పని చేస్తుంటారు? మీకు ఎంతమంది పిల్లలు ఏంది? ఓకే. సో మొత్తానికి బస్తీలలో ఉంటూ ఇప్పటి వరకు ఏం లేకుండా చేత కష్టం చేసుకుంటారు. మరి ఏం చెప్పాలనుకుంటారు ప్రభుత్వానికి? ఎక్కడనే కావాలా, బయట ఏమన్నా ఏమంటారు ఇంట్లో? ఇవి కూడా కొట్టేస్తారు అంటున్నారు రానున్న రోజులలో. మళ్ళీ ఎంతో అదే హైదరాబాద్లో వస్తారు, కొన్ని రోజులు ఇల్లు తీసేస్తాం అంటారు. ఏంది మరి పరిస్థితి, ఏమంటున్నారు? వాళ్ళకి ఏం చెప్తున్నారు మీరు? సార్ అయితే ఎట్టినారు కదా, స్లమ్ జోన్లో పోము, పేదలు ఇల్లు తీసేయమన్నారు కదా, మాట నిలబడితే మాకు సాయం చేసినట్టే లెక్క. మా ఇల్లు ఒకవేళ ఇల్లు తీసేసి ఇల్లు తీసేస్తే మంచిది.
ఆయనకు కృతజ్ఞతలు చెప్తాము. సో ఫైనల్గా ఇంద్రక్క మీరు ఏం కోరుకుంటున్నారు, వీళ్ళ తరపున ఏం మాట్లాడాలనుకుంటున్నారు? బస్ స్టాండ్ ఏం కోరుకుంటున్నామంటే ప్రజలు ఇక్కడ 80 ఏళ్ళు 70 ఏళ్ళ సంధి ఉన్న వాళ్ళకందరికీ వాళ్ళకు ఒక మంచి గూడు కావాలి. గూడు ఎట్లా ఉండాలి? ఇప్పుడు కొత్త స్కీమ్ పెట్టిరు, 6 లక్షలు కట్టాలి 7 లక్షలు కట్టాలంటే వీళ్ళకి తిననీకనే తిండి లేదు, పొయ్యిళ్ళల్లో పని చేసుకుంటారు. వాళ్ళకి ఎంత వస్తాయి? 2,000 3,000 వస్తాయి. దాంట్లో 6 లక్షలు ఎడగడతారు వీళ్ళు. మళ్ళా రేపు ఎట్లా పరిస్థితి అన్నది కూడా ఘోరంగా ఉంది వీళ్ళ పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకి ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగం కూడా లేదు. ఇప్పుడు ఈమె డిగ్రీ చదువుకుంది, ఉద్యోగం లేదు. మళ్ళీ ఉద్యోగం లేదు, మళ్ళీ అక్కడ ఇల్లు పైసలు కట్టాలంటే ఎడకం కడతాడు. వీళ్ళకి ఇక్కడనే గవర్నమెంటే వాళ్ళే గవర్నమెంటే ఇల్లు కట్టియాలి. వీళ్ళకు ఏమైనా ఉద్యోగం చేసేటట్టు కూడా గవర్నమెంటే కల్పించాలి. ఏవైతే గవర్నమెంట్ 6 స్కీములు పెట్టిండో ఆ స్కీములలో కూడా ఈ మహిళలందరినీ పెట్టినప్పుడే మేము నీ గురించి మాట్లాడతాం. మరి ఈ అక్కకు కూడా పింఛన్ లేదంటారు, అమ్మకు కూడా భర్త పింఛన్ లేదు. 4 సంవత్సరాలు మీరు మాట్లాడి రాక మరి ఇంతకు మాట్లాడినాం చాలాసార్లు. ఎంఆర్ఓ పోయింది, ఆర్డీఓకి పోయింది, కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇచ్చారు. ఇంతవరకు ఆమెకు పింఛనే లేదు. 4 బిడ్డలు, కొడుకులు అంటే ఉంటే కొడుకుల మీద రుబాబు చేసుకుంటారు. ఇప్పుడు 4 బిడ్డలు వచ్చినా కూడా వాళ్ళకు ఒక టైం అన్నం పెట్టాలంటే ఆమె ఇళ్ళల్లో పని చేస్తే 2,000 వస్తాయి. ఆ 2,000ల్లో ఇంట్లో బిడ్డలు వస్తాయి, అన్నం పెడుతుందా? మరి ఆమె తింటుందా? ఆమె తిననీకి కావాలి, ఆమెకు మెడిసిన్స్కు కావాలి, ఆమెకు ఎటువంటి కూడా ఆధారం లేదు. ఓకే, మరి అలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేకి ఇట్లా ఏం సపోర్ట్ లేదా? ఎమ్మెల్యే ఎవరికి? ఆ ఎమ్మెల్యే మొత్తం వాళ్ళ నియోజకవర్గానికి వాళ్ళ కులానికే చేసుకుంటాడు. ఇక్కడ ఉన్నోళ్ళు మీరు మీడియా నుంచి కూడా తెలుగు వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారంటారా? ఏ ఒక్కరికి దొరకదు ఇక్కడ వాళ్ళకు. ఏదిలే ఏ స్కీమ్స్ వచ్చినా కూడా అసలు వాళ్ళు ఓట్లు మాత్రం అందరికి కావాలి, ఈ స్కీమ్స్ మాత్రం వీళ్ళకి ఎవరికి చెందాయి. మీరు మలక్పేట ఏరియాలో ఎక్కడన్నా చూసుకో, ఎవరెవరికి ఏమొచ్చినాయో మొత్తం కూడా స్టడీ చేస్తే ఏది లేదు, 0 మలక్పేట నియోజకవర్గం అంతా. ఓకే, సరే, థ్యాంక్ యూ.